మనం చేసే ఈ చికెన్ బిర్యానీ, అది కూడా మన స్పెషల్ ఫ్రెండ్షిప్ డే చికెన్ బిర్యానీకి నేను చికెన్ కూడా చూసి, ఎందుకంటే చికెన్ తెచ్చుకునేటప్పుడు మరీ ఎక్కువ బరువు తీసుకోవద్దు. మనం క్లీనప్ చేసేసిన తర్వాత అది 1200 to 1400 గ్రామ్స్ ఉండాలి. అంటే చికెన్ మరీ ముద్దురు కాదు, మరీ లేత కాదు. దీంట్లో మనం మసాలాలు అన్నీ వేసి పెట్టుకోవాలి. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్, బయట వాన పడేట్టుంది, బాగా గాలి కూడా వస్తుంది. మరి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చే లోపల మనం చేసేసుకుందాం తొందరగా. సో మరి దీనికి తర్వాత పైన వేయడానికి మళ్ళీ బ్రౌన్ ఆనియన్ అట్టి పెట్టుకోండి. చికెన్లో ఇలా ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేడి నూనెలో మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చూడండి, ఎక్కడ మాడకుండా ఎంత బాగున్నాయో మన ఉల్లిపాయలు. ఇందులో రెండవది మంచి ఫ్లేవర్ని ఇచ్చేది మన పుదీనా ఆకు. పుదీనాకు కూడా మనం ఇందులో తప్పకుండా వేసుకోండి. కొంచెం అట్టి పెట్టుకుందాం లాస్ట్లో. అదేవిధంగా కొత్తిమీర కూడా దీంట్లో వేసేయండి. ఇవి వేసిన తర్వాత ఇందులో మిరపకాయలు చూడండి. ఈ మిరపకాయలు కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే ఘాటు మిరపకాయలు వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఘాటు తక్కువ ఉన్నవి. అంటే కారపొడి వేస్తాం, మళ్ళీ మిరపకాయలు ఎందుకు? బిర్యానీలో అయితే మీరు మిరియాల పొడి వేసుకోవచ్చు, కారపొడి వేసుకోవచ్చు. కానీ మిరపకాయలు ఒక మంచి సువాసనని అందచేస్తాయి. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద. మన చికెన్కి మసాలాలన్నీ చక్కగా పట్టాలంటే ఆ కింద జ్యూసీగా ఉండాలంటే నూనె వేసుకోవాలి. అయితే ఇట్లాంటి నూనె కాదండి. ఏవైతే బ్రౌన్ ఆనియన్స్ మనం నూనెలో ఫ్రై చేసామో అదే నూనె వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, కానీ ఈ నూనెలో ఉన్న సువాసన మళ్ళీ మీకు నెయ్యితోటి కూడా రాదు. సో ఈ చికెన్ పైన ఈ నూనె మనం వేసేసుకొని ఇప్పుడు మిగతా మసాలాలు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, గరం మసాలా. ఇందులో మనకున్న ఫ్లేవర్స్ అన్నీ చక్కగా చికెన్కి పట్టించాలి. ఈ గరం మసాలా కూడా దీంట్లో వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి లైట్గా వేసుకోండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చూడండి, మన ఈ ధనియాల పొడిని దీంట్లో పర్ఫెక్ట్. ఎందుకంటే మనకి అన్ని ఫ్లేవర్స్ని పట్టించి ఆ మసాలాలన్నీ మనకి నోటికి రుచికి అందించే ఆ మసాలానే ధనియాల పొడి. చక్కగా దాన్ని పట్టేసుకుంటుంది. లాస్ట్లో మన కారపొడి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు. అయితే మనకి ఈ చికెన్కి ఎంత సరిపోతుందో అంత ఉప్పు లాస్ట్కి మళ్ళీ మనము ఈ కలిపిన తర్వాత టేస్ట్ కూడా చేసుకోవాలి. సో ఇంత ఉప్పు వేసుకొని ఈ చికెన్ని ఇప్పుడు మనం మసాజ్ చేయాలి, మర్దన చేయాలి లిటరల్గా. ఎందుకంటే ఈ మసాలా అంతా చికెన్కి పట్టుకోవాలి, ఆ లోపల దాకా పీల్చుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఇప్పుడు నిమ్మకాయ రసం. ఈ నిమ్మరసము మనకి ఆ మంచి ఆ ఫ్లేవర్ ఏదైతే ఇందులో ఉంటుందో ఆ పెరుగు, ఈ నిమ్మరసం ఒక మంచి పుల్లదానాన్ని కూడా ఆ ముక్కకు అందజేస్తుంది. ముక్కలు మనం తినేటప్పుడు ఆ మంచి టేస్టీగా ఉండడానికి ఈ నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ నచ్చేలా చేయాలి అంటే మనం ఇందులో వేయాల్సిన ఒకే ఒక ఇంగ్రీడియంట్ ప్రేమ. చేసేటప్పుడు ప్రేమతో చేయాలి. ఇప్పుడు ఇందులో పెరుగు చూడండి, ఒక కప్పడు పెరుగుని ఈ విధంగా పైనుంచి వేసేసుకుందాం. వేసి స్లోగా పెరుగుని దీని లోపలికి ఇలా దిగుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ రెడీ. మూత పెట్టేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. చక్కగా మసాలాలు అన్నీ పట్టించి మంచి ఫ్లేవర్ రావడం కోసం మనం చికెన్ని రెడీ చేసుకున్నాం. కానీ రైస్ కుక్ చేయడం బిర్యానీలో ఒక పెద్ద సబ్జెక్టే అనుకోండి. రైస్ని కుక్ చేయడానికి ఫస్ట్ దీంట్లో ఉప్పు శాతం కూడా కరెక్ట్గా ఉండాలి నీళ్ళల్లో. సో ఇందులో ఉప్పు వేస్తాను. వేసి ఈ ఉప్పుని రుచి చూడాలి. సో ఉప్పు ఇంకా కొంచెం వేసుకోవచ్చు చూడండి. అంతేకాకుండా ఫ్లేవర్ దీంట్లో కొంచెం గరం మసాలా, యాలకులు, లవంగాలు, అనాసి పువ్వు అవన్నీ ఇందులో మనం వేసాం చూడండి. దాల్చిన చెక్క, షాయి జీరా ఇవన్నీ మనకి ఆ రైస్కి మంచి సువాసన ఇస్తుంది గరం మసాలాతోటి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఫ్రై చేసిన నూనెనే మనం ఇందులో కొంచెం వేసుకుందాం. ఎందుకంటే మన రైస్ని ఆ పలుకులుగా ఉంచుతుంది ఈ కొంచెం నూనె. ఇలా మనం నానబెట్టిన రైస్ని వేడి నీళ్ళల్లో వేయండి. మళ్ళీ మంచిగా బాయిల్ అయ్యి రైస్ ఉడికేంత వరకు చూద్దాం. మనకి ఇందులో
ఒక 70% రైస్ ఉడకాలి. మళ్ళీ ఆ చికెన్ పైన మిగతా 30% ఉడికిపోతుంది. కానీ ఒక్క మితుకు చూస్తే చాలు మిగతా రైస్ ఉడికిందా లేదా అని చెప్పేసేయచ్చు. ఈ రైస్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. చూడండి ఇలా పొడుగ్గా అయింది, స్లోగా బెండ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ చికెన్ మీద వేసి మనం కుక్ చేసుకోవాలి. ఈ రైస్ జాగ్రత్తగా ఇలా తీసి ఎంత పలుకులుగా వేస్తే మనకి తర్వాత అంత పలుకులుగా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను వేసేటప్పుడు దీన్ని తిప్పుకుంటూ ఇలా వేస్తాం. సో ఏమాత్రం రైస్ వేస్ట్ కాకుండా కొంచెం ఓపికతో ఇందులో ఉన్న రైస్ అంతా తీసేసి దీంట్లో వేసేది. ఇందులో మనం మన కుంకుమ పువ్వు నీళ్ళు, పుదీనా ఆకు, అలాగే మనకి కొంచెం రోజ్ ఎసెన్స్, కేవడా వాటర్, రోజ్ ఎసెన్స్. ఇది మంచి సువాసన మన బిర్యానీకి అందజేస్తుంది. ఫస్ట్ వేసేది, లాస్ట్ వేసేది ఉల్లిపాయ అని చెప్పాను కదా. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీనిపైన ఇలా వేసేయండి. అయితే ఇప్పుడు స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఈ మూత కొంచెం అంత పర్ఫెక్ట్గా లేదు. దానికోసం ఏం చేయొచ్చు అంటే హోటల్స్లలో అక్కడ గుడ్డ వాడతారు, మీరు గుడ్డ కూడా వాడుకోవచ్చు. నేను ఫాయిల్ ఏదైతే ఉందో ఈ ఫాయిల్ని ఇలా వేసేస్తాను. ఫాయిల్ వేయడం వల్ల కూడా మనకు స్టీమ్ని ఆపేస్తుంది. ఈ విధంగా మూత ఏదైతే ఉందో దీనిపైన పెడదాం. ఇప్పుడు ఇందాక మిగిలిపోయిన నీళ్ళని ఇక్కడ పెట్టుకుందాం. ఈ నీళ్లు పర్ఫెక్ట్గా వేడిగా ఉంటాయి. సో మరోసారి స్టవ్ ఆన్ చేసేద్దాం. అంతే. మొదటి 10 నిమిషాలు ఫుల్ వేడిలో పెట్టండి, తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి, తర్వాత సిమ్లో మరో 10 నిమిషాలు పెట్టండి. 30 నిమిషాల్లో మన చికెన్ బిర్యానీ అద్దిరిపోయేట్టు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇంకేంటి, మా ఫ్రెండ్స్ వచ్చేసారు. మరి ఈ కుక్ అయ్యే లోపల మీతో పాటు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సార్, పొలం అంతా తిరిగేసి వచ్చారా? కంప్లీట్. సార్, మా పొలం ఈరోజు అలా పచ్చగా కలకల్లాడుతుందంటే మీ అరటి చెట్లే. సో మరి మా యంగెస్ట్ ఫ్రెండ్ 40 years, 55 years, 80 years, 65. సో మరి రాఘవేందర్ గారు, నాకు అర్థం కాదు, మీరు 40 సంవత్సరాలు, మరి మా 65, 80, 55తో మీకేంటి పని? నాకు ఇలాంటి పెద్దవాళ్ళతో తిరుగుతూనే నా ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎప్పుడు కలవాలని ఆతృతతో నేను చూస్తుంటాను సార్. సో ఎప్పుడైనా కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అందరం కలిసి ఏదన్నా అనగానే ఫస్ట్ రెడీ అయిపోతాడు మా రాఘవేందర్ గారు. ఇంకొకటి ఏంటంటే చాలా అప్రిషియేట్ చేస్తూ మా లింగారెడ్డి సార్ కూడా రాఘవేందర్ గురించి చెప్పేది ఏంటంటే తను పిల్లలతోటి ఎలా టైం స్పెండ్ చేస్తాడు. సమయం దొరికిందంటే పిల్లలతోటి ఎక్కడికన్నా ఒక వెకేషన్ అరేంజ్ చేస్తాడు, వెకేషన్ని తీసుకెళ్తాడు, లేకపోతే వాళ్ళతో పాటు ఎక్కువ ఆడుతూ ఉంటారు. నాకు దీని గురించి చెప్పినప్పుడల్లా మా నాన్నగారే గుర్తుకొస్తారు. ఎందుకంటే మా నాన్నగారు ఆఫీస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువగా మాతోటి టైం స్పెండ్ చేసేవాళ్ళు. దేవుడికి నా కృతజ్ఞతలు, నాకు మంచి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు. అలాగే షో చూసేవాళ్ళు, మీరు కూడా మీ ఫ్రెండ్స్ రేంజ్ పెంచుకోండి, చక్కగా జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి. మా బిర్యానీ రెడీ. చక్కగా దమ్ చేయడానికి నీళ్ళు అలా వెళ్ళిపోవాలి. మంచి బిర్యానీ చూసినప్పుడు ఇలా ఏంటి, ఫ్రెండ్షిప్లో ఎంత జనరేషన్లో ఎన్ని రంగులు కనిపిస్తాయో మన బిర్యానీలో కూడా అన్ని రంగులు కనబడాలి. సో నేను మీకోసం ఒక కాల్ పీస్ పెట్టాను, మీకు స్పెషల్. మా సార్కి ప్లేట్ కూడా మేము స్పెషల్ ప్లేట్ పెట్టాల్సిందే. సార్ ఏంటంటే ఆ ఉల్లిపాయలు చెప్పాను కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇలా తాకుతూ ఇది. సార్, మీరు ఎప్పుడు కూర్చొనే తింటారు, కానీ ఈరోజు మా కోసం ఇలా నుంచొని మీరు తినాలి.